టు సోషల్ పోస్ట్ లీగల్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. ఇవాళ మనతో పాటు ఇంటర్నేషనల్ లాయర్ డాక్టర్ శ్రీనివాస్ కావేటి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా ఈ ప్రెజెంట్ లా పరంగా కానివ్వండి, లీగల్ పరంగా చాలా నడుస్తున్నాయి. సో వాటి గురించి తెలుసుకుందాం. అండ్ విల్ ఆల్సో టాక్ అబౌట్ ద హ్యూమన్ రైట్స్, యాక్చువల్లీ ద రైట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆల్సో. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. గ్రేట్. సో ప్రెజెంట్ ఇట్స్ టైమ్ ఫర్ రెసెషన్ అని అనుకోవచ్చు. ప్రతి చోట కూడా టేకింగ్ ఫ్రమ్ ట్విట్టర్ టు ఫేస్బుక్, గూగుల్ అండ్ ఆల్. సో రెసెషన్ జరుగుతూనే ఉంది. సో అయితే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీకి ఎటువంటి రైట్స్ ఉండవా సార్? అంటే ఒక నైట్ కాల్ చేసి రేపటి నుండి మీరు ఆఫీస్కి రానవసరం లేదు అని చెప్పేస్తే ఈజ్ ఇట్ యాక్చువల్లీ ఫైన్? అంటే ఈజ్ ఇట్ యాక్చువల్లీ జస్టిస్? అంటే ఆ జస్టిస్ ఉంటుందా వాళ్ళకి, ఎంప్లాయీకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ కాంటెక్స్లో there are three legislations. One is called Industrial Dispute Act, second is called Factories Act, third is called Shops and Establishment Act. In most of the companies Indialo edaithe software companies register ayi unnayo avanni Shops and Establishment Act kinda register ayi unnai. Okay. So they don't come under the definition of a factory or industry. So okasari if they register under those legislations, then that law applies. So most of the times వాళ్ళు ఏం చేస్తారు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్స్లోనే రిజిస్టర్ చేస్తారు. సో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ అంటే ఏంటంటే వీ సీ లాట్ ఆఫ్ షాప్స్. షాప్స్లో ఒక గుమస్తాన్ని పెట్టుకుంటారు, బిజినెస్ లేదు తీసేస్తారు. సో వాట్ రైట్ ఎ గుమస్తా హ్యాస్ యాజ్ అగేన్స్ట్ ద ఓనర్, బికాజ్ ఇట్స్ ఎ షాప్. అండ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇప్పుడు మీ సంస్థ కూడా ఒక ఎస్టాబ్లిష్మెంటే. సో ఇందులో తీసేసిన లేకపోతే ఎస్టాబ్లిష్మెంట్ కెన్ బి ఎ డాక్టర్స్ ఆఫీస్, ఇట్ కెన్ బి ఎన్ ఐటీ కంపెనీ, థింగ్స్ లైక్ దట్. ద డెఫినేషన్ ఆఫ్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే అదర్ దెన్ షాప్ కానిది. సో అలాంటి వాటిలో ఒకవేళ కంపెనీ రిజిస్టర్ చేస్తే, అంటే అలాంటి ఎంటిటీ, లీగల్ ఎంటిటీ రిజిస్టర్ చేస్తే ఫైర్ చేయొచ్చు. బట్ దేర్ ఆర్ టూ థింగ్స్ ఇన్ దిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ ప్రొఫెషనల్స్కి ఉద్యోగాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత నార్మల్గా ఏం చేస్తారంటే ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆఫర్ లెటర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్ ఆఫర్ లెటర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాంట్రాక్ట్ లా కింద వస్తుంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ గవర్న్స్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పటిది? 1872ది. సో ఒక ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ ఎ ఆఫర్ అండ్ acceptance and there's an agreement between both the parties, employer and employee. మీరు ఒప్పుకున్నారు అందులో ఆ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ అంటే ఒక అగ్రిమెంట్లో ఒక టర్మ్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఎట్ విల్ అని. ఈ మోస్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ ఇండియాలో ఈ మల్టీనేషనల్స్ ఏదైతే ఇస్తారో ఎంప్లాయీస్కి, దేర్ ఆల్ డిజైన్డ్ యాజ్ పర్ అమెరికన్ లా, బికాజ్ ఈ కంపెనీస్ అని హెడ్ క్వార్టర్స్ అన్నీ అమెరికాలో. సో అక్కడ లాయర్సే మాలాంటి వాళ్ళు డ్రాఫ్ట్ చేస్తారు. సో ఇండియాలో మనం ఒకవేళ ఉద్యోగం తీసుకునేటప్పుడు వెళ్తే మీకు నెగోషియేషన్ పవర్ ఉండదు. వాడు జాబ్ ఇస్తున్నాడు, ట్విట్టర్ లాంటి వాడు, జాబ్ తీసేసుకుంటాం. మనం వాడితో నెగోషియేట్ చేయం కదా, నాకు ఇంత శాలరీ అయితే వస్తాను, లేకపోతే నన్ను తీసేసేటప్పుడు నాకు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ పీరియడ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ప్రొసీజరల్ డ్యూ ప్రాసెస్, సబ్స్టాంటివ్ డ్యూ ప్రాసెస్, ఈ పదాలన్నీ అమెరికన్ లాలో ఉన్నాయి. ఇండియాలో ఏమన్నారంటే దాన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అన్నారు. అంటే నేను మీకు తీసేసే ముందు మిమ్మల్ని ఒక చిన్న 15 రోజులు 30 రోజులు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని తీసేస్తున్నాను. తీసేయటం ఏమంటారు? లేయింగ్ ఆఫ్ అంటారు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో. ఆ లే ఆఫ్ చేసేటప్పుడు మీకు కొంత ఇస్తామని కొన్నిసార్లు అగ్రిమెంట్లో రాస్తుంటుంది. కొన్నిసార్లు దే కెన్ ఆల్సో పే యూ సెవరెన్స్ పే. ఎవ్రీ కంట్రీ హ్యాస్ సర్టన్ పేమెంట్ మెకానిజం. సో మీరు సడన్గా తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ కొంచెం నోటీస్ ఇవ్వండి, నెంబర్ 1. నెంబర్ 2, మమ్మల్ని తీసేటప్పుడు ఆ ప్యాకేజ్లో ఒక 1 month 2 months శాలరీ ఇచ్చి తీసేయండి అని ఒక అగ్రిమెంట్. అది ఆ అగ్రిమెంట్లో మనం సంతకం పెడతాం కనుక వాళ్ళు 1 month 2 months శాలరీ ఇచ్చి లే ఆఫ్ అని అంటారు, లేకపోతే సెవరెన్స్ పే అని డబ్బు ఇచ్చి మిమ్మల్ని లే ఆఫ్ చేస్తారు. దాన్ని ఎట్ విల్ అంటారు, ఎంప్లాయ్మెంట్ ఎట్ విల్. అంటే మీకు ఇష్టం లేకుండా మీరు నోటీస్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు ఎంప్లాయీస్ ఐటీ వాళ్ళు దే గెట్ ఎ జాబ్ ఇన్ అమెరికా, మరి ఇక్కడ ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోతారు కదా. సో వాళ్ళు 1 month 2 months నోటీస్ ఇచ్చి వెళ్ళిపోతారు. మరి ఎంప్లాయర్ ఏం సూ చేయట్లేదు కదా. సో ఇట్స్ కాల్డ్ ఎంప్లాయ్మెంట్ ఎట్ విల్. సో దే కెన్ ఎంప్లాయర్ తీసేయచ్చు, ఎంప్లాయీ తీసేయచ్చు. అంటే మోడర్న్ ఎరాలో ఇట్స్ అ కాంట్రాక్ట్ బేసికలీ. రైట్, ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ టాకింగ్ ఇన్ ఎథికల్ వే. ఇప్పుడు నార్మల్గా అంటే లాజికల్గా కానివ్వండి, ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ పరంగా చూసుకుంటే ఇఫ్ ఎన్ ఎంప్లాయీ అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అంటే డైరెక్ట్ ఇవాళే నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళనివ్వరు.
రైట్? ఒక 1 మంత్ మనం లాక్ ఇన్ పీరియడ్ చేసి తర్వాత వాళ్ళకి మనం ఇదనేది ఇవ్వాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అన్ ద పర్సన్ హూస్ యాక్చువల్లీ గివింగ్ యూ ద ఎంప్లాయ్‌మెంట్ వాళ్ళు అలా కాదు. ఇవాళ నైట్ మనకు కాల్ చేసి అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ ది కంపెనీస్ ఇన్ ఇండియా హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో కాల్ చేసి మీరు ఇంకా రేపటి నుండి రానవసరం లేదు అన్న తర్వాత దే నాట్ ఈవెన్ పేయింగ్ దెమ్ అబౌట్ ద సాలరీ ఆర్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ సాలరీ ఆర్ దే నాట్ letting them know 15 days prior or 1 month prior. సో అట్లాంటప్పుడు how can an employee fight for his right? Okay. The first and foremost document the employee has to look is the contract. The letter of employment. First letter of offer ఇస్తారు కదా, దాంతో ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ సైన్ చేస్తారు. The employee should read that. If any lawyer wants to advise the employee for the breach of contract, అది చదవాలి. Number 1. Number 2, the company has a policy book. హ్యాండ్ బుక్ ఇస్తారు. మీకు జాబ్ జాయిన్ కాగానే హ్యాండ్ బుక్ ఇస్తారు. అవన్నీ మీరు తీసుకున్నప్పుడు సంతకాలు పెడతారు. ఫస్ట్ ఎప్పుడైనా ప్రొబేషన్లో ఇస్తారు జాబు, 1 month 2 months చూసిన తర్వాత ప్రొబేషన్ అయిన తర్వాత మీకు ఫుల్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇవన్నీ సంతకాలు తీసుకుంటారు. సో ది ఎంప్లాయీ హ్యాస్ టు గెట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ రీడ్ దెమ్ ఫస్ట్ బిఫోర్ దే సైన్. కానీ మెకానికల్గా ఎంప్లాయీస్ అంతా సంతకాలు పెట్టేస్తారు. సో ఆ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్లో, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఒకవేళ ఎంప్లాయీ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని రాసి ఉంటే ఎంప్లాయర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంప్లాయీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ద కాంట్రాక్ట్ లా. కానీ ఒకవేళ ఇదే సందర్భం ఒకవేళ ఇండస్ట్రీకి అయితే, ఫ్యాక్టరీస్కి అయితే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఏం చెప్తుందంటే దర్ ఇస్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండర్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ యూ హ్యావ్ టు గివ్ ఎ నోటీస్ ఆఫ్ 30 days అండ్ దెన్ యూ హ్యావ్ టు పే అ లే ఆఫ్. సో ఎందుకు ఈ ఐటీ కంపెనీస్లలో వాళ్ళకు వర్కర్స్కు ప్రొటెక్షన్ లేదు అంటే బికాజ్ దే డోంట్ హ్యావ్ ట్రేడ్ యూనియన్స్, లేవు వాళ్ళకి. అండ్ నెంబర్ 1. నెంబర్ 2, దే డోంట్ ఫాల్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ వర్క్మెన్. వర్క్మెన్ అనే డెఫినేషన్లో మీరు రాగలిగితే అప్పుడు మీకు ట్రేడ్ యూనియన్ పెట్టుకోవచ్చు, లేకపోతే యూ హ్యావ్ సర్టన్ రైట్స్ అండర్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, యూ హ్యావ్ రైట్స్ అండర్ ది ఎంప్లాయీస్. దర్ ఇస్ లాట్ ఆఫ్ లెజిస్లేషన్స్ ఇన్ ఇండియా. మీరు ఒకవేళ అన్లాఫుల్లీ టర్మినేట్ చేస్తే యూ హ్యావ్ సర్టన్ రైట్స్. సో అప్పుడే యూ కెన్ go to the courts of law. But if it is a private establishment, as I explained to you, ఒక షాప్, ఒక గుమస్తాన్ తీసేయడంలో నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, దట్స్ వాట్ ఇట్ సేస్. సో వీ హ్యావ్ టు సీ ఆ ఆర్గనైజేషన్ దేని కింద రిజిస్టర్ అయ్యి ఉంది అని. దట్స్ ఫస్ట్ థింగ్. సో ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉంటుంది. సో వీళ్ళంతా బ్లూ కాలర్డ్ వర్కర్స్, వాళ్ళకు కొంత రైట్స్ ఉన్నాయి. ఎందుకు? బికాస్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి డిజైన్ చేసింది ILO, విచ్ ఈస్ ఎ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ బై యునైటెడ్ నేషన్స్. వరల్డ్ మొత్తం ఫాలో చేయాలి. బట్ ప్రొఫెషనల్ వర్కర్స్, మీరు ప్రొఫెషనల్స్, యూ మేకింగ్ lakhs of rupees, you don't come under the definition of workman or you don't fall under the definition of a worker. So you're on a professional level. You're a doctor, lawyer, accountant, computer professionals. మరి మీరు salaries కూడా పెద్దగా తీసుకుంటున్నారు కదా. So companies are running for business, right? It's a business basically. So they see you as a business. నాకు అవసరం ఉంటే తీసుకుంటాను, లేకపోతే పని లేదంటే తీసేస్తాను అట్లా. బట్ ఇన్ US they give you a severance pay. They do give a notice period అని ఉంటుంది డెఫినెట్గా, because that is called due process of law. American laws are different from Indian laws. కానీ most of the corporations which are multinational corporations వాళ్ళు US lawనే ఫాలో అవుతారు, ఎందుకంటే వాళ్ళ లాయర్స్ అంతా US నుంచే ఉంటారు most of the time. But they do comply with the local laws as well. సో నార్మల్గా మనం అంటే ఒక మీడియా పరంగా లేకపోతే ప్రజల పరంగా అయ్యో అలా ఎలా తీసేశారు అంటే దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇస్ బిహైండ్ ద స్క్రీన్. అవి కామన్ మ్యాన్కి అర్థం అవ్వదు. సో దే హ్యావ్ టు సీ ఆల్ ఆఫ్ దిస్.